నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను హిమబిందు. తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ జరిగిన పోలింగ్ లో 3834 సర్పంచ్ పదవులకు 12960 మంది అభ్యర్థులు, 27628 వార్డు మెంబర్ స్థానాలకు 65455 మంది పోటీ పడ్డారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఏకగ్రీవంతో కలుపుకుని 1100 మందికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 500 మందికి పైగా, బీజేపీ 90, ఇతరులు 240 మందికి పైగా గెలుపొందారు. నెల్లూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 5 కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నెల్లూరు మేయర్పై అవిశ్వాసం నేపథ్యంలో టీడీపీకి షాక్ తగిలింది. నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ, 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర, 51వ డివిజన్ కార్పొరేటర్ కాయిల సాహితీ, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి, అలాగే నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫమీదా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఇవాళ వైఎస్ఆర్సీపీలో చేరిన గిరిజన కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. తాడేపల్లిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరి నెల్లూరు తిరిగి వస్తుండగా పోలీసులమని చెప్పి రవిచంద్రను ఎత్తుకెళ్లారు దుండగులు. దీంతో కార్పొరేటర్ రవిచంద్ర కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయనున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో గంజాయి బ్యాచ్ను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినని ఆరోపించారు. అలా సంపాదించిన డబ్బుతోనే విలాసవంతమైన భవనాలు, షాపింగ్ మాల్స్ కొన్నాడని ఆరోపించారు. సోషల్ మీడియాలో టీడీపీ కార్పొరేటర్లకు తాయిలాలిస్తున్నారు అని ప్రచారం జరగడం హాస్యాస్పదం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. ఒక సామాన్య గిరిజన మహిళని మేయర్ పీఠం నుంచి దించేందుకు కోట్ల రూపాయల్ని వెచ్చిస్తున్నది ఈరోజు ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఏపీ మంత్రులు మంత్రివర్గ సమావేశాన్ని కూడా లెక్క చేయడం లేదు. కేబినెట్ భేటీ అంటే లైట్ తీసుకున్నారు. పలువురు మంత్రులు తీరిగ్గా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి, సుభాష్ ఆలస్యంగా రావడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటించకపోతే ఎలా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీపురం ఇల్లు కూల్చివేత బాధితులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ నెల 3న విజయవాడలో 42 ఇళ్లను కూల్చివేశారు అధికారులు. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ వైఎస్ జగన్ వద్ద బాధితులు గోడు చెప్పుకున్నారు. వాళ్లను ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అవసరమైన న్యాయ సహాయం చేస్తామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరికి వాళ్ళు తెలియని అయోమయ స్థితిలో అక్కడ కూర్చొని మేము ఉంటున్నాము. మాకు జగన్ గారు వస్తాను అని హామీ ఇచ్చారు. తప్పక వస్తారు, ఆయన మాకు న్యాయం జరిగిద్దనే ఇదితో ఆశతో ఉన్నాము. మేము ఇన్ని రోజులు ఎక్కని గుమ్మం లేదు, దిగనకు ఎన్ని మెట్లు ఎన్ని చోట్ల మేమేదో ఇంట్లో ఉండేవాళ్ళం. మమ్మల్ని ఈ రోజున ఇలా కూల్చి రోడ్డు మీదకి లాగారు. మమ్మల్ని మేము ఎలా బ్రతుకుతున్నామో తెచ్చుకొని 100 రూపాయలు వస్తేనే పాల ప్యాకెట్కి సరిగా తినని పరిస్థితిలో కూడా ఎలా అలాంటి వాళ్ళని మమ్మల్ని ఈ రోజున రోడ్డు మీదకి లాగింది ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ వెన్నపూస పుష్పలత ఎన్నికయ్యారు. పుష్పలతకు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అభినందనలు తెలిపారు. కడప కార్పొరేషన్ మేయర్గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. సభ్యులంతా పాకా సురేష్ను మేయర్గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి మెజార్టీతో సురేష్ ఎన్నికయ్యారు. మాజీ మేయర్ సురేష్ బాబుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి తప్పుడు ఫిర్యాదులు చేసి పదవి నుంచి తొలగింపజేశారు. మాధవిరెడ్డికి చంపపెట్టుగా మళ్లీ వైఎస్ఆర్సీపీ సభ్యుడే మేయర్గా ఎన్నికయ్యారు. కడప మేయర్గా పాకా సురేష్ను ఎన్నుకున్నారు కార్పొరేటర్.
ఎన్నిక రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 మంది కార్పొరేటర్లు ఉండగా 2 చనిపోయినారు. ఏకచక్రాధిపత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కడప కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకుంటూనే ఉన్నది. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ఉన్నటువంటి మేయర్ మీద అనేక ఫిర్యాదులు చేసి ఆయన్ను తొలగించి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి ఇక్కడ కడప కార్పొరేషన్ అని చెప్పి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఇక్కడ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటామని చెప్పేసి మరోసారి కూడా రుజువు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీ రాజకీయాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. నగరి నియోజకవర్గంలో విజయపురం నిండ్ర ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలను బెదిరించి టీడీపీ వైపుకు తీసుకెళ్లారని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర స్థాయి పదవులు అనుభవించిన కొందరు ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి అనుభవిస్తూ పార్టీకి తూట్లు పొడిచే వాళ్ళని ఏమనాలి? ఇంత నీతిమాలిన రాజకీయాలు చేసిన వాళ్ళని పొలిటికల్ బఫూన్స్ అనాలి. వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలు అనాలి. నిజంగా వాళ్ళు దమ్మున్నోళ్ళైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళైతే, ఏ రోజైతే వాళ్ళు టీడీపీకి వెళ్ళారో ఆ రోజు వైఎస్ఆర్సీపీ మీద గెలిచిన తమ పదవులకి రాజీనామా చేసి టీడీపీలో గెలిచి ఈరోజు నువ్వు ఎన్నిక జరుపుకునింటే నువ్వు దమ్మున్నోడవని నేను ఒప్పుకుంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి పోలీసుల్ని ఆర్ఓని అండబెట్టుకొని ఈ విధంగా దొంగదారిలో దెబ్బతీశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నారు. ఎంపీలు మరింత యాక్టివ్గా ఉంటూ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం మిస్ అవడం చాలా ఆవేదన కలిగించిందన్నారు. గుజరాత్లో ఒకప్పుడు పార్టీ బలహీనంగా ఉండేదని ఇప్పుడు అత్యంత బలంగా ఉందని తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ అన్నారు. సంసద్ ఖేల్ మహోత్సవ్లో ఎంపీల భాగస్వామ్యంపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీబీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కాదని అది గోబెల్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డివి బోగస్ మాటలు, బోగస్ లెక్కలు అంటూ ఎద్దేవా చేశారు. 2 ఏళ్లలో పూర్తిగా పరిపాలనలో వైఫల్యం చెంది ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఫెయిల్ అయిపోయినటువంటి ప్రభుత్వం దీని చేత ప్రజల యొక్క దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పై సంబంధం కూడా వచ్చింది లేదు, ప్రజలకు మేలు జరిగింది లేదు, ఉద్యోగాలు వచ్చింది లేదు, పెట్టుబడులు వచ్చింది లేదు. ఆ ప్లానింగ్ డాక్యుమెంట్లో నా విజను లేదు, దాన్ని అమలు చేసే ప్లానింగ్ లేదు. అంతా ఒక బోగసు. ఈ అంతా కూడా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టు సాలువాల కొనుగోలులో అక్రమాలు జరిగాయట్టు వైఎస్ఆర్సీపీ బురచల్లేందుకు యత్నిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి షాక్ ఇచ్చింది విజిలెన్స్ కమిషన్. చంద్రబాబు హయాంలోనే పట్టు సాలువాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది. టీటీడీలో పట్టు సాలువాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయని ధృవీకరించింది. 2015 నుంచి 2025 వరకు పట్టుకు బదులు పాలిస్టర్ సాలువాలను కాంట్రాక్టర్ సరఫరా చేసినట్టు తేల్చింది. 10 ఏళ్లలో 54 కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగినట్టు విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ పట్టు సాలువాల స్కామ్ జరగ్గా వాస్తవాలు పక్కదారి పట్టించేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు వెల్లడైన విజిలెన్స్ నివేదికలో బీఆర్ నాయుడు ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ దుర్నీతి పరుడన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. దుర్యోధనుడి సోదరుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న చంద్రబాబు భక్తి ఛానల్ ఏడాది కాలంగా తన మీదే విమర్శలు చేస్తూ బతుకుతోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వ్యసన వారసుడు, దుర్యోధన సోదరుడు, దుశ్శాసన సమానుడు, దుస్సాంగత్య సామీప్యుడు, ఇన్ని రకాలైనటువంటి ఉపమానాలు చేయగలిగినటువంటి మహానుభావుడైన బీఆర్ నాయుడు గారు, మీరు గత సంవత్సర కాలంగా మీ భక్తి ఛానల్ అంటే చంద్రబాబు గారి భక్తి ఛానల్ నా మీదనే నడిచి బతుకుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.
అన్నమయ్య జిల్లాను విభజించకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈ మేరకు రాయచోటలో కలెక్టర్ నిశాంత్ కుమార్ను కలిసి విడతపత్రం సమర్పించారు. ఇప్పుడిప్పుడే అన్నీ పూర్తయి అభివృద్ధి చెందుతున్న సమయంలో జిల్లాను ముక్కలు చేయడం సరికదన్నారు. యూనివర్సిటీ, కొత్త కలెక్టరేట్ వచ్చేంత వరకైనా జిల్లాను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈరోజు ఏ ఒక్కరిపైన మాకు ద్వేషం లేదు, ఏ ఒక్కరిపైన ఇది లేదు. ఎందుకు అంటే ఈ ప్రాంతము ఏదైతే మేము కలలు కన్నామో ఎంతో ముందుకెళ్లాలన్నటువంటిది ఆదిలోనే ఆటంకం కలిగింది అన్నటువంటిది ఒక బాధ. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక గెజెట్ కూడా ఇచ్చారు 2 కొత్త జిల్లాల ఏర్పాటు కోసం. అందులో అన్నమయ్య జిల్లాను దాదాపుగా 60% ఉన్నటువంటి భూభాగాన్ని ఇంకో జిల్లాగా మార్చి కేవలం అందులో 40%గా చేసి ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లాగా ఏర్పడిపోయింది. అది కూడా ఒక కార్నర్కి వచ్చింది, హెడ్ క్వార్టర్స్. తనకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ ఖండించారు. తనకు ఎటువంటి వారెంట్ జారీ చేయలేదన్నారు. ఫిబ్రవరి 5న విచారణకు రావాలని కోర్టు చెప్పిందన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కొండా సురేఖ. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్యానికి కస్టోడియన్లా ఉండాలన్నారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పక్ష నేత వైవి సుబ్బారెడ్డి ఓటర్ల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఈసీ వ్యవహరించకూడదని సూచించారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను లేవనెత్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగిపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈసీని కోరిన పోలింగ్ కేంద్రాల సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వడం లేదన్నారు. In many constituencies, in assembly votes exceeded parliamentary votes, even though both were cast simultaneously from same register, an impossibility in law and logic, sir. I'll quote example for 2-3 segments, sir. In Maidukur constituency, a polling station recorded more than electoral, sir. Yet the Form 20 recorded 0 votes, sir. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్ఐటి దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ప్రభాకర్ రావును సుప్రీం ఆదేశించింది. అయితే ప్రభాకర్ రావును ఫిజికల్గా టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సరెండర్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఈ నెల 24 వరకు మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలపాలని వస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కూటమి పెద్దల అండతో ఎమ్మెల్యే జూలకట్టి పిన్నెల్లి బ్రదర్స్పై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు. రాజమండ్రిలో టీడీపీ లిక్కర్ రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై టీడీపీకే చెందిన బర్ల బాబురావు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే లిక్కర్ సిండికేట్ బాగోతాలను బయటపెట్టారు బాబురావు. లిక్కర్ సిండికేట్ ముడుపుల గురించి టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియోలను సైతం విడుదల చేశారు. టీడీపీ నేత బర్ల బాబురావు ఎక్సైసీఐ ముడుపుల దందా ఆడియోను సైతం బయటపెట్టారు. ఈ ఆడియోలపై బహిరంగ చర్చకు సిద్ధమని బాబురావు చేసిన సవాల్పై స్పందించేందుకు టీడీపీ నేతలు ముఖం చాటేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి షాపు దగ్గర 5 లక్షల రూపాయల లంచాలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా షాపులు పెట్టించడం నిజం కదా అని అడుగుతా ఉన్నాను. వీటిలన్నిటికీ సమాధానం చెప్పవలసింది ఎమ్మెల్యే. ఎందుకంటే మధ్య రాంబాబు చేసినా, కిలపతి శ్రీనివాస్ చేసినా దాని అధినాయకుడిగా బాధ్యత వహించవలసింది మీరే. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులుగా ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తిగా ఉన్నారు మీరు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 9 గంటల వరకు షాపు తీసే వరకు బ్యాక్ డోర్ వ్యాపారం చేస్తున్నది ఎవడో? ఈ షాపులు కదా. బెల్ట్ షాపులు పెట్టించి ఒక బాటిల్ చీప్ లిక్కర్ దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తుంది వీళ్ళ కదా. బెల్ట్ షాపులు రన్ అవట్లేదా? క్రెడిట్ చోరీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబును మించిపోయారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ప్రమోషన్లను కూడా పవన్ తన ఖాతాలో వేసుకున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎంత క్రెడిట్ చోరీకి పాల్పడినా ప్రైజ్ మనీ రాదని, నారా లోకేష్కే చంద్రబాబు ప్రైజ్ మనీ ఇస్తారని సెటైర్లు వేశారు. క్రెడిట్ చోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తొస్తూ ఉంటారు. దానికి మించి నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడినే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కదా. నేను కూడా క్రెడిట్ చోరీ చేయకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పారో మరి
ఆయనకే వచ్చిందో కానీ ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంట. అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అసలు మీ శాఖలో ఏంటో మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు? అఖండ 2కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అఖండ 2 నిర్మాతలకు చుక్కెదురైంది. ప్రీమియర్ షోకు రేట్ల పెంపుపై ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ఏపీలో స్క్రైబ్ టైఫాస్ దడ పుట్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1600 స్క్రైబ్ టైఫాస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు, అనకాపల్లి జిల్లాలో ఒకరు మృతి చెందారు. తాజాగా విజయనగరం జిల్లా గజపతి నగరంలో చిన్నారికి వ్యాధి నిర్ధారణ అయింది. స్క్రైబ్ టైఫాస్ పై అధ్యయనానికి వైద్య నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏపీలో ధాన్యం కొనుగోళ్లపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి గింజ తామే కొంటామని ప్రభుత్వం చెప్తోంది. కానీ కోతలు కోసి 10 రోజులు దాటినా రైతుల వైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. రైతుల వద్దకు ప్రభుత్వం దళారులను పంపిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రైతుల్ని దళారులు దోచుకుంటున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కొనసాగుతుంది. దుర్గమ్మ సన్నిధిలో ఇవాల్టి నుంచి ఈ నెల 15 వరకు దీక్షల విరమణ కొనసాగుతుంది. ప్రధాన ఆలయం నుంచి కలిసే జ్యోతులను తీసుకొచ్చి నిర్ణయించిన ముహూర్తానికి కనకదుర్గ నగర్లో హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపనతో విరమణ మహోత్సవం మొదలైంది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసి క్యూలైన్లో ఉన్న భవానీ దీక్షాదారులను దర్శనానికి అనుమతిస్తున్నారు. దీక్షల విరమణకు భారీగా భవానీ దీక్షాదారులు తరలివచ్చారు. అనంతపురంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 విద్యార్థినులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 4 విద్యార్థులు వ్యాస్మాల్ తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే హాస్టల్ వార్డెన్ వసంత విద్యార్థులు సరిగా చదవడం లేదని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో భయపడి వ్యాస్మాల్ తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. వారే కడుపు నొప్పి అంటూ అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారని ప్రిన్సిపల్ నాగరత్నమ్మ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో కళాశాల సిబ్బంది తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తాడిపత్రి మండలానికి చెందిన 4 విద్యార్థులు 3 విద్యార్థులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. నిన్న పిల్లలైతే కాలేజీకి వచ్చారు. హాస్టల్లో ఏదో గొడవ అయింది అని చెప్పారంట మాకు. కానీ అది మేము హాస్టల్ కాబట్టి మేడంతో మళ్ళీ మాట్లాడతాం అన్నట్టుగా అనేసాము. తర్వాత పొద్దునంతా బాగానే ఉన్నారు. మరి మధ్యాహ్నము సాయంత్రం మా కడుపుని వస్తుంది, మేము హాస్పిటల్ పోతాము అన్నారంట. ఒక 2 పేరెంట్స్ కూడా వచ్చారంట. వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఇంకా మా కాలేజ్ టైం అయిపోయినాక మాకు విషయం అయితే తెలియదు. ఇంకా పొద్దున వచ్చేసి ఇందాక వాళ్ళ పేరెంట్స్ వచ్చి మేము మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అన్నారంట. అంతవరకు మాకు తెలుసు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఓ కారును వెనక నుంచి వస్తున్న మరో కారు ఢీకొని పక్కనే వెళ్తున్న బైక్ పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. కారులో వెళ్తున్న వారిలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పటాన్చేరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో బ్లేడ్తో చెయ్యి కోసుకున్నాడు. ప్రేమ వికటించడంతో మత్తులో చెయ్యి కోసుకున్నట్టుగా తెలుస్తోంది. తన చేష్టలతో కాసేపు విజిలెన్స్ అధికారులను బెంబేలెత్తించాడు. భక్తులు కూడా భయపడిపోయారు. వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఖమ్మం జిల్లా పాల్వంచలో కావేరీ ట్రావెల్స్ బస్సులో పొగలు కలకలం రేపాయి. భద్రాచలం నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు పాల్వంచ నవభారత్ ప్రాంతం వద్దకు రాగానే అకస్మాత్తుగా బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు డ్రైవర్కు సమాచారం ఇచ్చారు. దీంతో బస్సు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సాయంత్రం సమయంలో జరగడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే అందరూ నిద్రిస్తున్న సమయంలో జరిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు నిలదీస్తున్నారు.
జాతీయ వార్తలు చూద్దాం. 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం. వారం రోజులు అధిక సమయం ఇచ్చింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, ఛత్తీస్గఢ్ తో పాటు అండమాన్ నికోబార్లో ఎస్ఐఆర్ గడువు పొడిగించింది ఈసీ. బెంగాల్కు మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో పశ్చిమ బెంగాల్తో పాటు గోవా, రాజస్థాన్, లక్షద్వీప్లలో ఇవాల్టితో ఎస్ఐఆర్ ముగిసింది. కేరళలో డిసెంబర్ 18న పూర్తవుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నిన్న లోక్సభలో అమిత్ షా ఆందోళనగా కనిపించారన్నారు. ఆయన మాట్లాడుతుంటే చేతులు వణికాయని, ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని చెప్పారు. गलत लैंग्वेज यूज की, मेंटली बहुत प्रेशर में है, दबाव में है. वो दिखा कल पार्लियामेंट में, पूरे देश ने देखा. और जो मैंने बातें बोली हैं उसके बारे में उन्होंने कोई बात तो नहीं बोली, प्रूफ नहीं दिया. हमने पब्लिकली प्रेस कॉन्फ्रेंसेस में कहा है. मैंने डायरेक्टली चैलेंज किया उनको कि आ जाइए, मैदान में आ जाइए, पार्लियामेंट में डिस्कस करते हैं, मेरे प्रेस कॉन्फ्रेंसेस को डिस्कस करते हैं. कोई जवाब नहीं मिला. तो रियलिटी तो आप जानते हो. జాతీయ జెండా, నేషనల్ యాంథమ్, జనగణమనకు దక్కిన హోదా, లభించిన గౌరవం వందే మాతర గీతానికి దక్కాలన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఈ విషయంలో నెహ్రూనే అడ్డుపడ్డారని ఆరోపించారు. వందే మాతరానికి నేషనల్ యాంథమ్ హోదా ఇవ్వొద్దంటూ పటేల్కు లేఖ రాశారని, దీనికి సంబంధించిన ప్రతులను సభ ముందు పెట్టారు. రాజ్యాంగ సభకు వెలుపల దేశానికి ప్రధాని అవ్వకుండానే నెహ్రూ నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపింది. జనగణమనను కించపరిచేలా నడ్డా వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. I have full respect for national anthem. I am talking about the procedure which was followed at that point of time, and the country should know, and the people, 1.4 billion people should know how the country was functioning and what was happening. ये बहस नेहरू जी के ऊपर हो रही है क्या वंदे मातरम पे हो रही है, मैं जानना चाहता हूं. ये नहीं अग्रवाल जी, नहीं, लेट द लीडर स्पीक. बार बार रोकने की कोशिश करेंगे हम. कभी आप अरे नेहरू जी का नाम लेके बार बार बोल रहे हैं. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్లో ఈ సిగరెట్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు లోక్సభలో పొగ తాగుతున్నట్టు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. సభ్యుడి పేరు ప్రస్తావించకుండానే విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు. సభలో పొగ తాగేందుకు అనుమతి ఉందా అని అడిగారు. ఈ సిగరెట్లను భారత్లో ఎప్పుడో నిషేధించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా సభ్యులంతా పార్లమెంటు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు రద్దయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. ట్రావెల్ వోచర్స్ ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబర్ 3, 4, 5వ తేదీల్లో టికెట్లు రద్దయిన ప్యాసింజర్స్ కి 10,000 రూపాయల విలువైన వోచర్స్ ఇవ్వనుంది ఇండిగో సంస్థ. ఏడాదిలో ఎప్పుడైనా వీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితులు నైట్ క్లబ్ యజమానులైన సౌరభ్ లూథ్రా అలాగే గౌరవ్ రోత్రాలను థాయిలాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుకెట్లోని ఓ హోటల్లో వీరిని పట్టుకున్నారు. అక్కడి అధికారులు వారిని అదుపులోకి తీసుకున్న ఫోటోలు, వీడియోలు బయటకొచ్చాయి. లూథ్రా బ్రదర్స్ను భారత్కు రప్పించడానికి గోవా పోలీసులు చర్యలు ప్రారంభించారు. 24 గంటల్లో వీరిద్దరిని తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే భారత్ అధికారులు ఫుకుట్ వెళ్లారు. అవసరమైతే గోవా పోలీసులు కూడా వెళ్తారని సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. పుతిన్ భారత్ పర్యటన తర్వాత ట్రంప్ మోదీ ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. శక్తి, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారంపై మోదీ ట్రంప్ చర్చించారు. ఉమ్మడి లాభదాయక అంశాలపై కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. వ్యాపారం, సాంకేతిక సహకారంపై కూడా ట్రంప్ మోదీ చర్చలు జరిపారు. ఒక్క సెల్ఫీ అగ్రరాజ్యాన్ని షేక్ చేస్తుంది. అమెరికాలో వైరల్ అవడమే కాదు, ఆ దేశపు సెనేట్ వరకు వెళ్ళింది.
అదే భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సెల్ఫీ. ఢిల్లీలో ఫార్చునర్ కారులో ప్రయాణిస్తూ మోదీ పుతిన్ సెల్ఫీ తీసుకున్నారు. అమెరికా చట్టసభ సభ్యురాలు సిడ్నీ కమలాగర్దు ఈ సెల్ఫీని ఏకంగా సినెట్లో ప్రదర్శించారు. ఈ ఒక్క చిత్రం ఎన్నో అర్థాల్ని వెల్లడిస్తోందని హెచ్చరించారు. భారత్పై ట్రంప్ యంత్రాంగం వైఖరిని ప్రశ్నించారు సిడ్నీ కమలాగర్. ఇక ట్రంప్ విధానాలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక విశ్వాసం, పరస్పర అవగాహనను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. అవి అమెరికాకే హాని చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 426.86 పాయింట్లు లాభపడి 84,818.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.55 పాయింట్లు పెరిగి 25,898.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి ఇండియా, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా 2.5% లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,000 పైన ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,350 పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 1,95,400 మార్కును చేరుకుంది. కమింగ్ టు స్పోర్ట్స్ డీటెయిల్స్. బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ల ప్రకటనకు సమయం దగ్గర పడుతుండగా ఒక ఆసక్తికరమైన వార్త తెరపైకొచ్చింది. భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ వేతనాల్లో కోతను ఎదుర్కోనున్నారని ప్రచారం జరుగుతోంది. A+ గ్రేడ్లో ఉన్న ఈ ఇద్దరు సీనియర్లు కొన్ని ఫార్మాట్లలో అంతగా ఆడకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ టెస్టులు, T20లకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని A+ గ్రేడ్ నుంచి తప్పించి మరో గ్రేడ్కు పరిమితం చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో భారత టెస్ట్ వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ A+ కేటగిరీకి ప్రమోట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.